మన నా కోపం వచ్చింది ఎందుకంటే నీకన్నా ఇన్ని టికెట్లు కట్టుకొని నన్ను అడుగుతావు అంటే మరి మన ఊళ్ళో సర్పంచ్ కన్నా తెలియకల్లు నీకన్నా ఇన్ని టికెట్లు కట్టుకో నన్ను అడుగుతావు అంటే ఇక నా వెనక ఒక ఆయన ఉన్నాడు నీసంటే బట్టతలక ఆయన 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 ఏమన్నాడంటే ఏ బాబు అదంతే తీసుకో అన్నాడు సరే ఆయన ఇందుకెళ్ళి నచ్చిన నాన్నకెళ్ళి అయితే మళ్ళా తీసుకున్నాక మళ్ళా నాకు కోపం వచ్చింది నీకు ఇంత పొద్దు లోటు ఇస్తే నాకు ఇంత చిట్టి ఇస్తావు అని మళ్ళా కోపం వచ్చింది మళ్ళా బట్ట తలకాయ గుర్తుకొచ్చిండు ఇక ఊకోక అన్నాడు ఇక నేను టికెట్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పటి నుండి గమనిస్తున్నా ఎందుకంటే ఆ డ్రైవర్ ఉత్తరం ఉండాలా అంటే ఇట్లా ఇట్లా అంటుడు ఏంటిదో అది గింత కట్టి ఉన్నది ఇట్లా ఇట్లా అంటున్నాడు ఇక నేను అనుకున్నా గంత పెద్ద మనిషిని ఈ గింతంత రాడు ఎంత తిప్ప పెడుతుందో ఎన్ని రోజుల నుంచి కూడా కాదనుకుంటుందో అని అనుకున్నా ఇక పోయింది ఇది ఎవరు నరసింహపురం ఆడికి పోయి ఆడ హోటల్ ఉన్నది ఆడ ఆపిర్రు ఇక అందరు పోయిర్రు అమ్మా నేను తెలియకల్లోని మన గోపి సార్ కన్నా తెలియకల్లోని మన సర్పంచ్ మన ఎంపీటీసీ ఊళ్ళో అందరికన్నా తెలియకల్లోని ఇక పోయిన బస్ కాడికి కాలు వేసిన అది కింద రాడంటిగా అది పట్టుకున్నా ఇట్లా ఇట్లా కూడా ఇక ఓటో పోయిన వాళ్ళు జనము ఆ డ్రైవరీ ఆ కండక్టర్ ఇక వచ్చారు మరి ఏం చూసుకోవాలి డ్రైవరీ ఏం చూసుకోలే వచ్చి నాకు ఇంత సీటు మీద కూర్చున్నాడు స్టార్ట్ అయింది ఇక కొడకాల కాడికి పోయారు కొడకాల యువతలం అది ఉండగా బిడ్చుకుంది ఆడికి పోయారు వారి అదృష్టి ఏందో నా అదృష్టి ఏందో బాగా అడ్డం వచ్చినాయి మాది ఏ దాడి ఎడుకొని చూస్తే లేదు ఇక ఆపిడు ఎవరా ఏ కూడా పెట్టిందంటే ఓసారి నువ్వు ఇంత పెద్ద మనిషిని అవును నీ 2 రోజుల నుంచి ఊడబీకు అనుకున్నావు అది ఊడబీకి అవతల అన్న ఆ బస్సులు ఉన్నోళ్ళు ఆ కండక్టరు ఆ డ్రైవరు పాత చింతపండు చేసినారు సరే నేను కొని ఊరుకున్నా అదో ఇటో ఇక పట్నం దగ్గరికి పోయింది ఇక నేనున్న కాడికి పోయినా ఆ బస్సు దిగి ఇక పోతూనే ఉంటున్నా నీరస్ అంటే ఆయన ఇక మయ్యకింత అన్యాస అంటే చదువుతున్నంతో ఇంత చిట్టి రాసిందిలే అడారాసు ఏ డ్రెస్ అది కూడా వీకినా నన్ను ఏదంటే గిట్ల అన్నాడు ఇక నేను ఎప్పుడైతే బస్సు దిగినో ఇక పోతూనే ఉంటున్నా పోతుంటే సపరేట్ పోనీ నన్ను మరి అందరు తెలియకెళ్ళాను అయితే ఆ బాయి పొందర ఒక పిల్లగాడు ఎప్పుడు కొట్టడో తెలుసా అది ఇంగ్లీష్ పీస్ అట్లా మనకేమరక అంటున్నాడు